హలో అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఆ దేవుని దయ వల్ల అలాగే మీ అందరి సపోర్ట్ వల్ల కూడా మీరు కూడా బాగుంటారని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను మొన్న పెట్టిన వీడియోకి చాలా మంచి రెస్పాండ్ వచ్చిందండి. ఎంతో మంచిగా నా వీడియోని మీరు అందరూ చూడడమే కాకుండా టైం తీసుకుని మంచిగా మెసేజ్‌లు చేసి ఎంత సపోర్టివ్‌గా "అక్క మీరు ఈ బిజినెస్ మానేయొద్దు" అంటూ ప్రతి ఒక్కరూ నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. అందుకు మీకు ఏ చాలా థ్యాంక్స్ అండి. ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. అయితే కనుక కొంతమందయితే బిజినెస్ మానేయొద్దక్క, కంటిన్యూ చేసుకోండి అనేసి చెప్పారు. ఇంకొంతమంది మేము లక్షలు పెట్టి ఇప్పటికి నష్టపోయి ఏం చేయాలో తెలియకున్నాము అనేవాళ్ళు కూడా ఉన్నారు. అవునండి, ఏ బిజినెస్ ఎలా ఉన్నా కానీ సారీ బిజినెస్‌లో మాత్రం చాలా నష్టం వస్తదనే చెప్పాలి. ఎందుకంటే పల్లెటూరుల్లో మనము ఇలాంటి బిజినెస్‌ని రన్ చేయలేమండి. సిటీల్లో అయితే పర్వాలేదనుకుంటున్నాను. ఇకపోతే కనుక ఈ బిజినెస్‌కి మనం ఏం చేస్తామంటే ఒకేసారి పెద్ద అమౌంట్‌లో మనం పెట్టుబడి పెడతాము. మిగతా బిజినెస్‌ల్లో అయితే అలా ఉండదు. తక్కువగానే పెట్టుబడి పెట్టి మామూలుగా ఇంకొక బిజినెస్‌లో అంటే ఫుడ్ బిజినెస్‌లో అయితే అప్పటికప్పుడు మనం తక్కువ పెట్టుకుంటాము. ఆ రోజుకి సేల్ అయ్యి మనం పెట్టిన అమౌంట్ అన్నా మనకొస్తది. ఈ సారీ బిజినెస్‌లు ఇలాంటివి కిరాణా కానీ ఇలా ఈ బిజినెస్‌లో అయితే ఒకేసారి ఒక 50,000, 30,000 అలా ఒక్కసారి పెట్టుబడి పెడతాం కానీ ఒకసారి కనిపీదు. అందుకు మనకి ఎలా ఉంటదంటే కష్టంగా అనిపిస్తుంటది. ఇప్పుడు మనకి ఇలా టిఫిన్ సెంటర్ కానీ హ్మ్, సాయంత్రం స్నాక్స్ కానీ ఇలాంటివేటంటే తక్కువ అమౌంట్‌లోనే ఎవరిచ్చారు? మిగతా బిజినెస్‌లో ఏముందంటే మనము ఆ రోజుకి ఇప్పుడు టిఫిన్ సెంటర్ ఉందనుకోండి, అప్పటికప్పుడు మనం తక్కువ అమౌంట్‌లో అన్నీ తీసుకుంటాము. అప్పటికప్పుడు సేల్ చేసుకుంటాము. అదే కాకుండా మనం తీసుకొచ్చిన దానికి పెట్టుబడయితే వచ్చేస్తది. ఈ సారీ బిజినెస్ ఒకేసారి ఎక్కువ అమౌంట్ పెట్టడం వల్ల ఆ! 100 కాదు ఇంకెక్కువ వత్తది మరి. 250 ఎంత? ఫ్రెండ్స్, మా ఇల్లు ఇలా మెయిన్ రోడ్‌లో వీధిలో ఉండడం వల్ల నాకు ఈ బండి సౌండ్‌లు అవి ఎక్కువ రావడం వల్ల డిస్టర్బెన్స్‌గా ఉంటది కాబట్టి నేను ఇలాగా అంటే ఫేస్ టు ఫేస్ వీడియో తీయలేకపోతున్నాను. అలా మాట్లాడలేకపోతున్నాను. తర్వాత అందరూ క్లియర్ అయిన తర్వాత నేను వాయిస్ అయితే ఇచ్చుకుంటాను. అదే కాకుండా మా ఎదురింటి ఒక ఇల్లు ఉంటుంది. ఇంక వాళ్ళైతే ఇంకెప్పుడు టీవీ పెట్టుకునే ఉంటున్నారు. సౌండ్ అయితే గనక ఇంకా చుట్టుపక్కల అందరికి వినిపించేలాగా. దానివల్ల అసలు వాయిస్ ఇవ్వడానికి ఏమి ఇవ్వడానికి కూడా అవ్వట్లేదు. ఇంక నేను మామూలుగా వీడియో తీసి నార్మల్‌గా అయితే చెప్తాను. ఇప్పుడేంటంటే సిస్టర్ నాకు చాలా కామెంట్స్ వచ్చాయి. కామెంట్స్‌లో కొన్ని కామెంట్స్ అయితే డిస్‌ప్లే మీద ఇస్తాను. ఏంటంటే మీరు బిజినెస్‌ని రన్ చేసుకోండి. కొన్ని లాభ నష్టాలు కూడా ఉంటాయి సిస్టర్. ఇయన్నీ దాటుకొని స్ట్రాంగ్‌గా ముందుకు వెళ్ళండి అని కొంతమంది మంచిగా మెసేజ్‌లు చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అంటే వెళ్ళలేము అని కాదు కానీ అన్ని బిజినెస్‌ల్లో కూడా లాభ నష్టాలు అనేది ఉంటది. ఇంకా బిజినెస్ అంటే లాభమే రావాలని ఏది ఉండదండి. మనమంటే చిన్న చిన్న బిజినెస్‌లు కానీ ఇంకా పెద్ద పెద్ద బిజినెస్‌లు చేసి ఆస్తులు అమ్ముకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ఎన్నో చూస్తున్నాము. కానీ అంతవరకు మనది కాదు కానండి. అంటే ఉన్న దాంట్లోనే సర్దుకుని తినాలని మనం ఆశపడుతూ ఉంటాము. అంటే ఈ రోజులను బట్టి చూసుకుంటే కనుక పిల్లల చదువుల విషయంలో అనుకోండి, ఇలాగ మనము సరుకుల విషయాల్లో చాలా అన్నీ కూడా హై రేట్‌లో ఉన్నాయి. బ్రతకడం కష్టంగా ఉంది. ఒక భర్త తెచ్చిన సంపాదనతో బ్రతకడం అంటే చాలా కష్టం కాబట్టి ఏదోటి చిన్న జాబ్ చేసుకోవాలనే దాన్ని బట్టి ఇలా స్టార్ట్ చేస్తూ ఉన్నాము అందరం కూడా. అందులోనే మనకి నష్టమొస్తే లేవడం చాలా కష్టం కదా! అందుకనేసి నేను బాధగా అనిపిచ్చింది. ఇప్పుడు మనం పెట్టిన పెట్టుబడన్నా మనకొస్తది, రాకుండా పోదు. అంటే మనకి వెంటనే రాక ఈ బిజినెస్‌లో కొంచెం బాధ అనిపిస్తూ ఉంటది. అదే నేను చెప్పింది. అంతకంటే ఏం కాదండి. అంటే చాలామంది కొన్ని కామెంట్స్ చూస్తే నాకే బాధ అనిపిచ్చింది. ఒక సిస్టర్ అయితే గనక ఫస్ట్ 50,000 తెచ్చి స్టాక్ తీసుకొచ్చారంట. తర్వాత 20,000, తర్వాత 30,000 అలాగా రూ. 1,00,000 ఊరి మీదే ఉండిపోయినియి. అయినా కానీ నేను బిజినెస్ ఆపలేదు సిస్టర్. అదే కాకుండా నాకు నేను పెట్టిన పెట్టుబడే కాదు, నాకు అసలు లాభమే కాదు, నేను పెట్టిన పెట్టుబడి కూడా వస్తదో రాదో అని బాధగా ఉందని పెట్టారు. నిజంగా సిస్టరు అవి అంత పెట్టుబడి ఎలా పెట్టారో అని నాకే అనిపించింది. అవును సిస్టర్, ఇందులో మనకి పెట్టుబడి పోతుంటుంది. ఎందుకంటే బిజినెస్ ఆపలేము. ఆపేస్తే చూడరా 2 రోజులు పెట్టి 2 రోజులు బడాయే అన్నట్టుగా మాట్లాడతారు ప్రజలు. అంతేగాని మేమెలా రూల్ తీసుకున్నామని వాళ్ళకి కనిపించదు. మళ్ళీ తీసుకురావా స్టాకు, అయిపోయిందా బడాయి అన్నట్టుగా ఇలా మాట్లాడతారు. మూలాన్ని తీసుకురావాల్సి వస్తుంది స్టాకు. వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా స్టాక్ మాత్రం కంటిన్యూ చేయాలి. అలా ఉంటుంది. ఇది నార్మల్‌గా ఈ కిరాణా షాప్ అయితే కనుక డైలీ యూజ్ చేసుకునేవన్నీ ఉంటాయి. షాంపూలు, పేస్టులు, ఇంట్లో పప్పులు, ఉప్పులు. అందుకనేసి నేను అది బెటర్ ఏమో అనుకుంటున్నాను. అందులో కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కాదని అనలేనండి. అంటే నా ఉద్దేశంలో ఏదైనా ఎవడైనా అనుభవిస్తేనే కానీ ఆ లోతు
ఆ లోటుపాట్లు తెలియవు. చూసేది అందరికీ కళ్ళకి బాగానే కనిపిస్తుంది, అదైతే నిజమండి, అలా అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న నేను ఒక వీడియో పెట్టాను ఈవినింగ్ స్నాక్స్. తనైతే కనుక చాలా మంచి సక్సెస్ అనిపించిందండి. మా ఊర్లో అయితే కనుక ఎక్కడ స్నాక్స్ లేనందుకు అంత సక్సెస్ అయింది ఏంటో తెలియదు, కానీ ఆ బిజినెస్లో అయితే చాలా బాగుంది. ఎవరైనా చేయాలనుకుంటే అలాంటి బిజినెస్ స్టార్ట్ చేయండి. రోజుకు 100 వచ్చినా పర్వాలేదు, 200 వచ్చినా పర్లేదు, కానీ కిరాణా షాపు బెటర్ ఏమో అనిపిస్తుంది. ఒక 100 రూపాయలు వచ్చినా బెటరే అనిపిస్తుందండి, నా ఉద్దేశం అయితే అది అలా ఉంది. అయితే ఇంకో సిస్టర్ కామెంట్ పెట్టారు, నేనైతే ఎంత ₹1,00,000 ఎంతో ఊరి మీద ఉండిపోయింది సిస్టర్, ఊరు వదిలి వెళ్ళిపోవాలనిపిస్తుంది, నా దగ్గర అరువులు తీసుకుని డబ్బులు అడుగుతానేమో అనేసుకుని వేరే చోట షాపుల్లో తీసుకుంటున్నారంట, కానీ మళ్ళీ కనిపించట్లేదంట. నిజంగా ఆ మాటకి నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మన దగ్గర తీసుకుని మనకే పేర్లు పెట్టడం కాకుండా చాలా చాలా బాధ అండి ఊళ్ళో వాళ్ళతో. అది కాకుండా చూడండి, అదే నేను తమిళలో పెట్టాను కదా, మర్చిపోయాను చెప్పడం. నిన్న సారీ నేనైతే 300 కొన్నానండి ఆ చీరలు. ఒక్కొక్క చీర 300, అంటే లైట్ వెయిట్ జార్జెట్ అండి, హెవీ జార్జెట్ శారీస్ 300 ఎట్టు కొన్నాను. నేను అమ్మేది 330కి, ₹30 ఎక్స్ట్రా వేసుకున్నాను అంతే. దానికి ఒక ఆంటీ గారు వచ్చి ఏమని అడిగారో తెలుసా సిస్టర్, ₹150 అడిగారు. అంటే చూడండి వాళ్ళు ఎంత సీప్గా మనం చూసారో. అంటే ఊర్లో బిజినెస్ పెట్టడం వల్ల వాళ్ళకి మనం తక్కువగా కనిపిస్తాం, అందుకే అంత తక్కువగా అడిగినందుకు నాకు చాలా చాలా బాధ అనిపించింది. బండ్ల మీద వచ్చి 1200 చెప్తుంటే అలాంటి చీరలని వాళ్ళు ₹1000 ఇస్తారు, 200 తగ్గిస్తారు. అంటే అక్కడ ప్రెస్టేజ్ కనపడుతుంది, వాళ్ళు ఎదుర్కొంటా మన ఎదుర్కొంటాను. ఈవిడికి 50కి 20కి వచ్చేసి ఉంటాయి, ఎక్కువ లాభం వేసేసుకుంటుంది, అందుకు 150కి అడుగుదాము అని అనుకుంటున్నారు. కానీ అది ఎంత మాత్రం కాదండి. నేనైతే ఎక్కువ అమౌంట్ ఏమి వేసుకోవట్లేదు. 300కి తెచ్చిన హెవీ జార్జెట్ శారీస్ నేను ₹330 అడిగితే ఆంటీ గారు 130కి అడిగారు. చూడండి ఎంత ఆశ్చర్యమో. నిజంగా ఈ బిజినెస్లో ఊళ్ళో వాళ్ళే మనల్ని పైకి లేవనివ్వరండి, ఎందుకంటే ఎక్కడ బాగుపడిపోతామా, వీళ్ళేమో ₹50కి తెచ్చి మనకి 330కి అమ్ముతున్నారు అనుకుంటున్నారు. అంటే ఊళ్ళో వాళ్ళు అంత లోకుగా కనిపిస్తారు, బయట నుంచి వచ్చే వాళ్ళ ముందు ప్రెస్టేజ్గా వాళ్ళు 1000 చెప్పారనుకోండి 900కి ఇస్తారు. అంటే బాబు ఈవిడేంటి ఇలా అడిగింది అంటారని వాళ్ళ ముందు ప్రెస్టేజ్ కొలిది ఒక 100 తగ్గిస్తారు మనకి. చూడండి ఎంత తగ్గించారు. దానివల్ల ఒకటి నిజం చెప్పాలంటే యూట్యూబ్లోనే ఒక ఆవిడ, ఆ ఛానల్ పేరు మర్చిపోయాను, వాళ్ళ ఆయన గారు సాఫ్ట్వేర్ ఏదోనంట, అయినా కానీ ఆవిడ మార్నింగ్ పూట టిఫిన్ సెంటర్ పెట్టుకుని చక్కగా చేసుకుని బయట వేరే చోట అమ్ముకుని వచ్చేస్తున్నారు. వాళ్ళ ఏరియాలోనే అయితే అరువు ఉంటుంది, వేరే చోటకి వెళ్ళి అమ్మడం వల్ల ఏంటంటే మనీ వెంటనే వచ్చేస్తుంది, మంచి లాభం కనిపిస్తుంది, బాగుంది, టైం కూడా చాలా మంచిగా ఉంది. అలాంటి యూట్యూబ్ ఛానల్ చూసి కొంచెం మంచిగా డెవలప్మెంట్ అవ్వండి, అంతేకాని ఇలాంటి బిజినెస్లు అయితే కనుక చాలా వేస్ట్. నాకు మంచిగా నా వీడియోకి రెస్పాండ్ అయిన వాళ్ళందరికీ థ్యాంక్స్. మంచిగా రన్ చేయండి, కష్ట నష్టాలు ఉంటాయి పర్వాలేదు అనేసి అన్న వాళ్ళకి కూడా థ్యాంక్స్ అండి. కానీ భర్తకి ఏదో చిన్నగా పెద్దగా హెల్ప్ చేయాలనుకునే విషయాల్లో నష్టాలను తెచ్చిపెడితే వాళ్ళు మనల్ని బ్రతకనివ్వరు కదండి. నా స్థితి అంటే అది. ఇంక అందుకనేసి నేనైతే ఇలా అనుకుంటున్నాను. ఏ బిజినెస్ చేయాలి అని అడిగితే చాలామంది మంచిగా చెప్పారు. కొంతమంది కిరాణా పెట్టుకోండి, కొంతమంది టైలరింగ్ చేసుకోండి అనేసి, వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే వేరే వాళ్ళ ప్రాబ్లమ్ని మీ ప్రాబ్లంగా అనుకుని మంచి మంచి కామెంట్స్ ద్వారా నన్ను ఆదరించారు. మీ ఫ్యామిలీ మెంబర్గా చూసుకున్నందుకు థ్యాంక్స్ అండి. నేనైతే చదువుకోలేదు, ఏం మాట్లాడుతున్నాను ఏంటో కూడా నాకు తెలీదు. ఒకవేళ పొరపాటున ఏమైనా మాట్లాడుంటే క్షమించండి. ఇంకా ఏది ఎలా ఉన్నా కానీ మళ్ళీ నేను ఈ టైలరింగ్ చేయడానికే ఇంకా అవకాశం ఉంటుందండి. ఎందుకంటే కనుక టైలరింగ్ చేసుకోవచ్చు, మంచిగానే ప్రాపర్టీ అది వస్తుంది, కానీ కుట్టలేమండి ఎక్కువగా. ఈ టైలరింగ్ అంటారు కానీ కటింగ్ కానీ మనకు కుట్టి విషయంలో కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇంకా నాకైతే సైట్ వచ్చింది, ఇంకా స్పెట్స్ లేనిదే ఇంకా కొంచెం దగ్గరలో ఉండేవి కూడా చదవలేనండి, గుర్తుపట్టలేను, అలా ఉంది. ఆ ప్రాబ్లమే కాకుండా ఎక్కువ కూర్చుని ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి టైలరింగ్ చేసే వాళ్ళకి. అందులోని ఇప్పుడు ఎండాకాలం అయితే ఇంకా అస్సలు మిషన్ అయితే ఎక్కలేము దానివల్ల. కానీ లేకుంటే మా ఊర్లో అయితే అంటే గొప్పకని కాదు కానీ చాలా బాగా కుడతాను అనేసి చెప్తారు. అసలు ఇల్లు ఖాళీ ఉండదండి, అన్నీ తీసుకొచ్చి ఇచ్చేస్తారు. కానీ కుట్టే అంత ఓపిక లేక నేను ఇలాగ వేరే బిజినెస్ మీద నేను ఇలా ఆలోచన అయితే పెట్టుకుంటున్నానండి. ఎంత వేరే దాన్ని ఇష్టపడుతున్నానో అంత అవన్నీ కూడా దూరం అయిపోతున్నాయి. మళ్ళీ మళ్ళీ నాకు ఈ మిషనే గత అవుతుంది, ఏంటో తెలియట్లేదు. అయితే కనుక ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి జిగ్ జాగ్ మిషను. నాకు ఒక అన్న అయితే వచ్చి జిగ్ జాగ్ మిషను నువ్వు తీసుకో, నాకు కొంచెం డబ్బులు అవసరం ఉంది అనేసి చెప్పారు. సరే అయితే జిగ్ జాగ్ రాదు కదా నేర్చుకుందామని తీసుకున్న 3 నెలలకి అన్న పట్టుకెళ్ళిపోతున్నాడు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొకరికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. మేము ఎంతో కష్టపడి చేస్తున్నాం, మా కష్టానికి ప్రతిఫలంగా ఒక చిన్న లైక్.